అయితే మీరు బిజినెస్‌లో ఉన్నారు. ఓ పక్క అప్పుడప్పుడు సినిమాల ఆఫర్‌లు వస్తున్నాయి అయ్యి అని చెప్పి టాక్ ఉంది. ఓ పక్కేమో పాలిటిక్స్ అంటున్నారు. అసలేంటి మీ గోల్ ఏంటి? ఇన్ని పడవల మీద ప్రయాణం ఒకేసారి ఎలా సాధ్యపడుతుందండి మీకు? ఎందుకు ఒక మహిళ అంటే ఆదిపరాశక్తి శక్తి. అసలు మహిళతోనే అసలు సృష్టి స్టార్ట్ అవుతుంది. మహిళ హ్మ్. తలుచుకుంటే ఏదైనా చేయగలదు. హ్మ్. నాకు కూడా మల్టీ టాలెంటెడ్‌గా అన్ని లైఫ్‌లో అన్ని కోరికలు నెరవేర్చుకోవాలని, లైఫ్‌లో ఏదున్నా కోరుకున్నా అవన్నీ నెరవేర్చుకోవాలని నాకుంది. హ్మ్. పొలిటీషియన్ అవ్వాలని, శ్రీనివాస్ గారు పొలిటీషియన్ అవ్వాలి, నేను సపోర్ట్ చేయాలి. హ్మ్. పక్కనే ఉండాలి. హ్మ్. సో, అది మా ఫస్ట్ మోటో. హ్మ్. తర్వాత సెకండ్ మోటో బిజినెస్. ఎందుకంటే బిజినెస్ చేయగలిగితేనే మేము ఎంతమందికి సాయం చేయగలమని ఏదైనా చేయగలం. హ్మ్. మాకొక 1000 మంది వరకు ఉపాధి కల్పించాలని, భోజనాలు పెట్టాలన్న ఆలోచన శ్రీను గారికి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, అది ఫాలో అవుతూ మేము బిజినెస్ స్టార్ట్ చేస్తూ అదే పనిలో ఉన్నాం. హ్మ్. నెక్స్ట్ ఇష్టమైన ఫీల్డ్ శ్రీనివాస్ గారికి, నాకు ఇద్దరికి కూడా మూవీస్ ఇవన్నీ కూడా ఇష్టం. హ్మ్. సో, ఆ విధంగానే రీసెంట్‌గా ఒక మూవీలో యాక్ట్ చేశాము. ఇంకా కూడా ఫర్దర్‌గా చేస్తాం. హ్మ్. అన్నీ బ్యాలెన్స్ చేసుకోకునే శక్తి మాకున్నప్పుడు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే శక్తి ఉండడం వేరు. అంత టైమ్ స్కెడ్యూల్ ఎందుకంటే ఇప్పుడు బిజినెస్‌లో ఏంటంటే ప్రతీదీ నమ్మి వేరే వాళ్ళ మీద పెట్టేయలేం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం లెక్కలు చూసుకోకపోతే తర్వాత మీకేమీ లేదు లాస్‌లో చూపిస్తారు యాక్చువల్‌గా. రాజకీయాల్లో కూడా అంతే. ఒక మాట అనబోయి ఒక మాట అన్నా కూడా ఇదే ఉంటది. అంటే అందుకని ఏంటంటే అంటే ఈ 3 ఫీల్డ్‌ని కలపడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది. మేము అదే అన్నీ మూవీస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం గదా! హ్మ్. శ్రీనివాస్ గారంటే ఆడ ఉంటాం, ఈడ ఉంటాం. వీక్లీ ఇక్కడ ఉంటాం, వీక్ అక్కడ ఉంటున్నాం. బిజినెస్ అంతా ఇప్పుడు నేను హౌస్‌లోకెళ్ళినా బిజినెస్ శ్రీనివాస్ గారు చూసుకుంటారు. సో, హ్మ్. ఎవ్రీథింగ్ మేము మేనేజ్ చేసుకోగలం. దగ్గరుండి చూసుకుంటాం. అన్నీ మేమే పర్చేస్‌కి నేనే ఎళ్తాను, వీవర్స్ దగ్గరికి మేమే ఎళ్తాం. సారీస్ నేనే తీసుకొస్తాను, నేనే సెలెక్ట్ చేసుకుంటాను. హ్మ్. ఇవన్నీ బిజినెస్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని మళ్ళీ టెక్కలెళ్తాం. వీక్ డేస్ అక్కడ ఉంటాం. అక్కడ ప్రజల కష్టాలు ఉంటాయి. అవి చూస్తాం. అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ మనీ తీసుకుంటూ అక్కడ, ఇక్కడ అన్ని దగ్గరలా బ్యాలెన్స్ చేసుకోగలం. హ్మ్.